హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ ఉప్మా అండి. ప్రతి సండే ఉప్మానే చేస్తాను. పిల్లలందరూ తినేసారు. కొంచెం ఉంటే గిన్నెలోకి పెట్టేశాను. రైస్ అయితే వార్చాను. ఇప్పుడే వేడిగా ఉంది. ఇంకా చికెన్ అయితే డ్రై కర్రీ కింద చేసాము. గ్రేవీ కింద వండలేదు. ఇంకా ఇదైతే కొంచెం బిర్యానీ చేసాము రైస్ కుక్కర్‌లోను. పిల్లలు బిర్యానీ అయితే కొంచెం ఇష్టపడుతున్నారని ఇంకా నాకైతే భోజనాన్ని పెట్టుకున్నాను. నానమ్మ నేను తీస్తాను అని నా చేతిలో ప్లేట్ పెట్టి మా మనవడు ఫోటో తీశాడు. ఇంకా ఫ్రూట్స్ తెచ్చుకున్నామండి, బత్తాయిలు, జాంకాయలు. ఇంకా ఈ రోజుకు వంట అయితే ఇదేనండి. ఈరోజు జపం గురించి తెలుసుకుందామండి. జపం గురించి తెలుసుకుందాము. మంత్రాన్ని జపించడమే జపము అంటారు. ఒక్కరోజు కూడా తప్పకుండా చూసుకోవాలి. ఇది రోజువారీ పనులలో మంత్రజపానికి కూడా ఒక టైం కేటాయించుకుని రోజు మంత్రజపాన్ని చేసుకుంటే మనసులో పేరుకుపోయిన మలినాలు తొలగిస్తాయి. మనలో ఉత్సాహం, శాంతి నెలకొల్పుతాయి. ఆనందాన్ని నింపుతాయి. సత్సంగంలో కనీసం కొంతసేపైనా గడపండి. ప్రవచనాలు వినటం, ఒకరికొకరు చర్చించుకోవటం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవటమే సత్సంగం యొక్క ఆదర్శము. పుస్తకాలు కూడా చదవడానికి సమయం కేటాయించాలి. వినయం భక్తికి తొలిమెట్టు, విశ్వాసం భక్తికి మెలిమెట్టు.